రాజకీయంలో ఉన్న వాళ్ళందరూ రాజకీయాన్ని వ్యాపార రంగంగా మార్చారు, మీకెందుకు మేము ఓటేయాలి అని విరక్తి చెంది నోటా నొక్కడం. నోటా అంటే అది. నాకే పార్టీ వద్దు, ఏ నాయకుడు, అందరు మోసగాళ్లే, అందరు అవినీతి పరులే, అందరు అక్రమాలు చేసేవాళ్ళే, అరాచకాలు చేసేవాళ్ళే, మీకు మేము ఓటేయం సార్, మేము నోటాకేస్తాం. అది ప్రజల అసంతృప్తి. అరకు నియోజకవర్గంలో 20,000 మంది నోటాకేశారు. 20,000 మంది అంటే 20,000 మందికి ఏం నచ్చలేదు తెలుసా? నాయకులు, ప్రభుత్వాలు, పరిపాలన నచ్చలా. ప్రతి ఎన్నికలకి ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 5,000 మంది నోటాకేస్తారు. 5,000 మంది చదువుకున్న వాళ్ళకి తెలుసు నోటా గురించి. అసంతృప్తి. ఏ నాయకుడు మాకు ఉపయోగపడ్డు, ఏ పార్టీ ఉపయోగపడదు, ఏ ప్రభుత్వం ఇంతే, అందరూ ఇంతే, మేము ఎందుకు వేయాలి ఓటు అని ఓటు వేయకుండా ఉండకుండా నోటాకేయటం అన్నమాట. 5,000 మంది ఒక్కొక్క నియోజకవర్గంలో వేస్తుంటే ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకోవద్దా? పార్టీల వాళ్ళు కళ్ళు తెరుచుకోవద్దా? నాయకులు కళ్ళు తెరుచుకోవద్దా? అన్న ఇక్కడ స్కూల్ ఉందా? స్కూల్ ఉందా? ఉందా? ఇలా చెప్పండి ఒకసారి. ఉందా? లేదు. చిన్న పిల్లలకి అంగన్వాడీ లేదు, బడికి వెళ్ళాల్సిన పిల్లలకి బడి లేదు. ఇంకేం సాధిస్తున్నారు వీళ్ళు నాయకులు, ప్రభుత్వాలు? నేను ఒకటి చెప్తున్నానన్నా, నేను ఏ పార్టీకి వ్యతిరేకిని కాదు, ఏ పార్టీ వ్యవస్థాపకుడికి, ఏ పార్టీ అధ్యక్షుడికి నేను వ్యతిరేకిని కాదు, నేను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకిని కాదు. నేను ఎవరిని అంటే మీకు లాంటి ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక సామాన్యుణ్ణి. నేను కోటీశ్వరుని కాదు కదా, కనీసం లక్షాధికారిని కూడా కాదు. మీకు లాగే విసిగిపోయి మా బతుకులు మారాలంటే మంచి నాయకత్వం కావాలి, మంచి పరిపాలన కావాలి, మంచి ప్రభుత్వం రావాలి, ఎవడో ఒకడు వస్తాడు, ఏదో ఒక రోజు నాడు మా బతుకుల్ని వెలిగిస్తాడని ఎదురు చూసి విసిగిపోయి ఈ మా బతుకులు ఇలాగే తెల్లారిపోతాయి. ఎవడు రాడు నీతిపరుడు, నీతి కోసం వచ్చినోడు కూడా అవినీతి పరులతో చేయగలిపేస్తున్నాడని విరక్తి చెంది చివరికి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని తెగింపుతో చివరికి సామాన్యుల పక్షముగా నేనే నిలబడ్డానికి ఈరోజు రాష్ట్రంలో రోడ్డెక్కాను. నేను ఒక సామాన్యుని. మార్పు రావాలి, మార్పు తీసుకురావాలి. నా ఈ ప్రయత్నంలో నా ప్రాణాలే పోయినా పర్వాలేదని నా కుటుంబానికి, నా జాతికి, అందరికీ మాటిచ్చి వచ్చాను నేను సమాజంలో.